ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకున్నాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చదవబడిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. My God shall supply all your needs according to His riches in glory in Christ Jesus. కాగా అన్నాడు, కాగా అన్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. ఇంగ్లీష్ బైబిల్లో మై గాడ్ అన్నాడు, తెలుగులో లేదు. తెలుగులో కొన్ని అనువాద సందర్భంగా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో మై గాడ్, మై గాడ్, నా దేవుడు, నా దేవుడు చెప్పగలవా? యేసు ప్రభును నా దేవాలను పిలవగలవా? ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి, ఆయన ముఖంలో ముఖం పెట్టి, నా రక్షకుడా, నా దేవా, నా ప్రభువా అని యేసు ప్రభుతో ఫేస్ టు ఫేస్ చెప్పగలవా? లేదు, లేదు, ధైర్యం లేదు. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత తోమా, నేను నమ్మనయ్యా. యేసు ప్రభు లేచాడంటే నేను నమ్మను. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, ఆయన గాయాలలో వేలు పెడితే కానీ, కదా, ఆయన ప్రక్కలో వేలు పెడితే కానీ నమ్మను పోయా అన్నాడు. మరుసటి ఆదివారము యేసు ప్రభు మళ్ళా కనపడితే, ఓ తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసవైండు తోమా, కావాలంటే నా పక్కన చూడు తోమా. ఆయన గాయాలు చూసి వెంటనే ఏమన్నాడు చెప్పండి? నా దేవా, నా ప్రభువా. సిగ్గుపోయింది. ఎవరికి? తోమాకు. నా దేవా, నా ప్రభువా అని యేసు ప్రభు ఆయన పాదాల దగ్గర పడి మోకరించాడు. చెప్పగలవా యేసయ్యను నా దేవా? చెప్పగలవా? యెహోవా నా కాపరి, యేసయ్యా నువ్వు నా దేవుడవు, నా ప్రభుడవు, నా రక్షకుడవు. దావీదు ఎన్నిసార్లు చెప్తాడు, నాయన నా కేడము, నా దుర్గము, నా ఆశ్రయము, నా శృంగము, నా కోట, నా దాగుచోటు, నా దేవుడు, నా దేవుడు. చెప్పలేకపోతున్నా. నా దేవుడు అని చెప్పాడు. కాగా నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఆల్ యువర్ గ్రీడ్సా లేదా నీడ్సా? చెప్పండి. గ్రీడీ అంటే ఏంటి? అత్యాశలు. గ్రీడీస్ అంటే ఏంటి చెప్పండి? అత్యాశ. కొంతమందికి ఎంత ఆశ అంటే అత్యాశ, దురాశ. నాట్ యువర్ గ్రీడీస్ బట్ యువర్ నీడ్స్. మన అవసరతలు దేవుడు తీరుస్తాడు. చదువా, ఉద్యోగమా, వివాహమా, ఆరోగ్యమా, దేవుడు ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఎంత గ్యారెంటీగా చెప్తున్నాడు చూడండి, ఎంత గ్యారెంటీగా చెప్తున్నాడు. మన యొక్క దురాశలు కాదు, అత్యాశలు కాదు, కానీ మన అవసరతను తీరుస్తాడు. ఈ లోకంలో సృష్టించబడిన మొట్టమొదటి మానవుని చూడండి, యాడమ్కు దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలో ఉంచాడు. ఆయనకు ఒక షెల్టర్ దేవుడు ఇచ్చాడు. నెంబర్ 2, ఈ తోట చెట్లలో దేని ఫలాన్నైనా నువ్వు తినొచ్చు అన్నాడు. చూసారా? He gave him the food. షెల్టర్ ఇచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు కదా. అంత మాత్రం కాకుండా జాబ్ కూడా ఇచ్చాడు. చేతి నిండా పని.
ఈ యొక్క ఏదైనా తోటను సేద్యం చేయమన్నాడు. గాడ్ గేవ్ హిమ్ ఏ జాబ్. మీలో చాలా మంది యవన బిడ్డలు జాబ్ కొరకు అల్లాడిపోతున్నారు. ప్రార్థన చేయండి, దేవుడు నీకు ఇస్తాడు. నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును. God will supply all your needs. ఓ దేవుని బిడ్డలారా, గమనించినారా? ఫస్ట్ మానవునికే దేవుడు అన్ని ఇచ్చాడే, నీకు నాకు ఇవ్వడా? బైబిల్లో ఒక మంచి వాక్యం ఒకటి ఉంది. నేను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను. నా ప్రతి ప్రార్థనలో నేను దేవునికి ఇది గుర్తు చేస్తాను. నా ప్రతి ప్రార్థనలో ఎక్కడుందంటే రోమా 8వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, రోమన్స్ చాప్టర్ 8 ఎక్కడుందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అప్పుడప్పుడు మనం ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? He who did not spare his own son but gave him up for all of us, how will he not also with him graciously with us give us all things? తన స్వంత కుమారునే మన కొరకు ఇచ్చాడే, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడు 10 రూపాయలు ఇవ్వలేడా? 1,00,00,000 రూపాయలు ఇచ్చిన వాడు 1,000 రూపాయలు మనకు ఇవ్వలేడా? తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి వెనతీయలేదే. యేసు ప్రభు తన ప్రాణమే మన కొరకు ఇచ్చినాడే, మన అవసరతలు తీర్చడా? మళ్ళా చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అక్కడ ఏముందో తెలుసా? తన ఐశ్వర్యము చొప్పున. ఏముందో చెప్పండి? తన ఐశ్వర్యము చొప్పున. దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో తెలుసా? బైబిల్లో దేవుడు ఐశ్వర్యవంతుడని 5 వచనాలు రాయబడ్డాయి. దేవుడు ఐశ్వర్యవంతుడని చెప్పండి, ఐశ్వర్యవంతుడని 7 వచనాలు మనం చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యము, the riches of his grace. ఎంత దేవుడు ఎంత ఏ విషయాల్లో ఐశ్వర్యవంతుడో చూడండి. the riches of his grace. దేవుడు దేవుని కృపా మహదైశ్వర్యం, దేవుని కృపా మహదైశ్వర్యం. the riches of his grace. రెండవదిగా చూడండి, 1వ అధ్యాయము 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం మధ్య భాగం నుండి చదవండి. మధ్య భాగం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులైన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము, పరిశుద్ధులలో అయిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము. the riches of his glory, the riches of his grace, the riches of his glory. తన మహిమైశ్వర్యం, మహిమైశ్వర్యం. యేసు ప్రభు అంటే సాదా సీదా అనుకుంటున్నావా? ఎంత శ్రీమంతుడు, ఎంత ధనికుడు, ఎంత ఐశ్వర్యం కలిగిన వాడు యేసు ప్రభు. కృపన ఐశ్వర్యవంతుడు, కృపలోన ఐశ్వర్యవంతుడు, మహిమలోన ఐశ్వర్యవంతుడు. యేసు ప్రభు మహిమతో ఇంకొక మహిమను పోల్చగలవా? ఏ దేవుని మహిమనైనా యేసుక్రీస్తు మహిమతో పోల్చగలవా?
యేసు ప్రభు మహిమైశ్వర్యం కలిగిన వాడు. మూడవదిగా చూడండి, 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం 4. తెలుగులో కొంచెం తేడాగా ఉంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడు, ద రిచెస్ ఆఫ్ హిస్ మర్సీ, దయచూపుడలో ఐశ్వర్యవంతుడు, దయచూపుడలో ఐశ్వర్యవంతుడు. తెలుగు బైబిల్లో సరిగా లేదు. తెలుగు బైబిల్లో కరుణా సంపన్నుడు అని ఉంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ద రిచెస్ ఆఫ్ హిస్ మర్సీ. కరుణ చూపించడంలో ఐశ్వర్యవంతుడు, దయ చూపించడంలో ఐశ్వర్యవంతుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు. నాలుగవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 11వ వచనం, లాస్ట్ లైన్ చదువుదాం. లాస్ట్ ఎన్ని లైన్స్? 4 లైన్స్ చదువుదాం, లేదా మధ్య భాగం చదువుదాం. కనిపించిందా? శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యము, ద అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. శోధించలేం, క్రీస్తు ఐశ్వర్యాన్ని శోధించలేం. ద అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్, శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం. అంబానీకి ఎంత ఆస్తుందో లెక్క కట్టగలం కదా? ఇద్దరున్నారు కదా, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అదానీ. ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎన్ని కోట్లు ఉన్నాయో, వాళ్ళ ఆదాయం ఎంతో, ఆస్తి ఎంతో లెక్కలు రాసి అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో పెడతా ఉంటారు. ఈ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళు కూడా తమ ఆస్తి వివరాలు రాసి పెట్టాలి. ఇన్ని కోట్లని ప్రతి ఒక్కరు కూడా తమ ఆస్తిని లెక్కగట్టి చెప్పచ్చు. కానీ క్రీస్తు ఐశ్వర్యం, శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం. తక్కువ అంచనా వేస్తున్నావే యేసయ్య, నీకు సరిపోయిన వాడు కాదా? నీ అవసరాలైనా తీర్చలేడా? నీ అక్కర్లైనా తీర్చలేడా? నీ ఆరోగ్య విషయంలో చెప్పండి, నీ చదువు, ఉద్యోగం, వివాహ విషయంలో, నీ వ్యాపార విషయంలో, డబ్బుల విషయాల్లో దేవుడు నీకు సహాయం చేయలేడా? నీ భవిష్యత్తు విషయంలో నీకు సహాయం చేయలేడా? ద అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్, శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యము. 4 అయినాయి కదా. 5వదిగా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూడండి. రోమన్స్ చాప్టర్ 11 verse 33 ఏముందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఎంతో గంభీరము. తెలుగు బైబిల్లో బాహుల్యం అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ద రిచెస్ ఆఫ్ హిస్ విజ్డమ్. యేసు ప్రభు జ్ఞానము లెక్క కట్టగలవా? యేసు ప్రభు తన జ్ఞానములో ఎంత అధికుడో, ఎంత ఐశ్వర్యవంతుడో నీకు తెలుసా? భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. ద ఫోర్ నాలెడ్జ్. కొన్ని సెకండ్లకు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ నీ జీవితం అంతా రాజబాట వలె కనిపిస్తుంది. రేపు ఏం జరుగుతుందో, వచ్చే సంవత్సరం ఎప్పుడు జరుగుతుందో కదా. మన పుట్టు పూర్వతరాలన్నీ తెలుసు, డేట్ ఆఫ్ డెత్ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ డెత్ తెలియదు. తన జ్ఞానంలో దేవుడు ఎంతో ఐశ్వర్యవంతుడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం. ద రిచెస్ ఆఫ్ హిస్ విజ్డమ్. నీకెక్కడ సీటు దొరుకుతుందో దేవునికి తెలుసు. ఎక్కడ నువ్వు జాబ్ చేస్తావో, ఏ డిపార్ట్మెంట్లో జాబ్ దొరుకుతుందో నీకు తెలుసు. ఫలాని సంవత్సరం, ఫలాని నెల, ఫలాని రోజున, ఫలాని టైంలో నీ వివాహం జరుగుతుందని దేవునికి తెలుసు. వరుసగా చెప్పుకుందామా? దేవుని కృపా మహదైశ్వర్యం. కృపలో అయిన ఐశ్వర్యవంతుడు. రెండవ చెప్పండి, మహిమలో యేసు ప్రభు ఐశ్వర్యవంతుడు.
ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. మూడవదిగా చెప్పండి, కరుణ చూపించడంలో ఐశ్వర్యవంతుడు. ద రిచెస్ ఆఫ్ హిస్ మర్సీ. నాలుగవదిగా శోధింప సత్యముగా ఐశ్వర్యం కలిగిన వాడు. ఎంత ఐశ్వర్యవంతుడో మనం లెక్క కట్టలేనంత ఐశ్వర్యవంతుడు. ఐదవదిగా జ్ఞానములో ఆయన ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పీ 4:19, కాగా నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. తన ఐశ్వర్యము చొప్పున, తన ఐశ్వర్యము చొప్పున. మళ్ళా ఒకసారి చదవండి, ఐశ్వర్యము చొప్పున అని ఉందా, ఐశ్వర్యములో నుండి అని ఉందా? ఒకసారి చదివి చెప్పండి నాకు. కాగా దేవుడు తన ఐశ్వర్యములో నుండి అని ఉందా, తన ఐశ్వర్యము చొప్పున అని ఉందా? ఐశ్వర్యము చొప్పున. నాట్ అవుట్ ఆఫ్ హిస్ రిచెస్ బట్ అకార్డింగ్ టు హిస్ రిచెస్. ఏంటి రెండింటికి తేడా ఏంటి? తన ఐశ్వర్యములో నుండి అంటే ఏంటి, తన ఐశ్వర్యము చొప్పున అంటే అర్థం ఏంటి చెప్పండి? రెండింటికి తేడా ఏంటి? తన ఐశ్వర్యములో నుండి అని పౌలు రాయొచ్చు కదా, అవుట్ ఆఫ్ హిస్ రిచెస్ అని రాయొచ్చు కదా. ఎందుకు అకార్డింగ్ టు హిస్ రిచెస్ అని రాశాడు? రెండింటికి చాలా తేడా ఉంది. వివరిస్తాను చూడండి. ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు. ఎడం పక్కన ఒక కోటీశ్వరుడు, కుడి పక్కన ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఎడం పక్కన ఉన్న కోటీశ్వరుడు దగ్గరికి పోయి మనము చెప్పండి, కొంచెం సహాయం చెయ్యయ్యా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, సహాయం చేయంటే బీరువా తెరిచి ఒక 500 రూపాయలు ఇచ్చినాడు. కోటీశ్వరుడు ఎంత ఇచ్చాడు చెప్పండి? తన అల్మారా తెరిచి, బీరువా తెరిచి ఎంత ఇచ్చాడు? ఒక 500 రూపాయలు ఇచ్చినాడు. మరలా ఈ కోటీశ్వరుని దగ్గరికి పోతే ఈ కోటీశ్వరుడు తన బీరువా తెరచి, తన అల్మారా తెరచి 1,00,000 రూపాయలు ఇచ్చినాడు. చెప్పండి, ఈ కోటీశ్వరుడు he gave out of his riches, ఈ కోటీశ్వరుడు అకార్డింగ్ టు హిస్ రిచెస్. చూసారా? దేవుడు మనకు సహాయం చేస్తే తన ఐశ్వర్యములో నుండి కాదు మనకు సహాయం చేసేది, తన ఐశ్వర్యము చొప్పున మనకు సహాయం చేస్తాడు. ఒక కోటీశ్వరుడు 500 రూపాయలు ఇవ్వడం పెద్ద గ్రేటా, పెద్ద గొప్పనా? ఒక కోటీశ్వరుడు 1,00,000 రూపాయలు ఇస్తే అది గొప్ప. బైబిల్లో తన ఐశ్వర్యములో నుండి ఇస్తాడని బైబిల్లో లేదు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మనకి ఇస్తాడని బైబిల్లో రాయబడి. ఎంతగానో దేవుని పైన ఆధారపడచ్చు అమ్మా. అయ్యా, దేవుని పైన ఎంత నువ్వు ఆధారపడచ్చు. గమనించండి. నా దేవుడు కాగా నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కొండ మీద ప్రసంగం 6వ అధ్యాయం 33వ వచనం, నా రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. పొద్దున్న లేస్తేనే మోకరించు, మొద్దులు లేస్తేనే మోకరించు. కొన్ని నిమిషాలు దైవ సన్నిధిలో మోకరించు. దైవ గ్రంథాన్ని తెరిచి కొన్ని వచనాలు చదువు, దేవుని స్వరాన్ని విను. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వు. నీ హృదయంలో కూడా పాట పాడాం కదా, గుండె గుడిలో యేసు ఉంటే కదా దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. నీ గుండెల నిండా యేసు ప్రభుని నింపుకో. మొదటి స్థానాన్ని యేసు ప్రభుకి ఇవ్వు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించు. లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ మైట్. మన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపు. సీక్ హిస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఫస్ట్, and all these things will be added unto you. రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి.
ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. నాయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. కానీ దీంట్లో ఒక చిన్న కనెక్షన్ ఉంది. నేను అది మీకు లాస్ట్లో చెప్దామనుకున్నాను. ఈ వాగ్దానము ఎవరికి చెప్పండి. ఇలాంటి వచనాలంటే కొంతమందికి భలే ఇష్టం, భలే ఇష్టం. దీంట్లో ఒక చిన్న కండిషన్ ఉంది. ఎవరైనా చెప్పగలరా? 4వ అధ్యాయము 19వ వచనంలో చెప్పండి. మరి తెలుగు బైబిల్లోనేమో 19లో కాగా అన్నాడు. నేను గ్రామర్ మర్చిపోయాను, కంజెషన్ ఏమంటారు దీన్ని, మధ్యలో కాగా అని పెట్టాడు, కాగా అని పెట్టాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని పెట్టాడు తెలుసా? అండ్ అని పెట్టాడు. అండ్ ఏంటి అండ్ అని పెట్టాడు. అంటే కనెక్షన్ ఉందన్నమాట. పైన ఉన్న దానికి కింద ఉన్న దానికి ఏమని చెప్పండి? కనెక్షన్ ఉంది. పైన ఏముంది? ఎవరైనా చెప్తారా? 18వ వచనంలో ఏముంది చెప్పండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నేను జైల్లో ఉండగా మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగమై ఉన్నది. మీరు పంపిన వస్తువులు త్రూ ఎపఫ్రోడిటస్ the gifts you send, a fragrant offering, a sacrifice acceptable and pleasing to God. చూసారా, మీరు నాకు చాలా వస్తువులు పంపించారు. జైల్లో ఉండగా డబ్బులు పంపించారు, వస్తువులు పంపించారు. దైవ సేవకునిగా నన్ను ఎంతో మీరు ప్రేమించినారు. సో 19th verseలో కాగా కాగా, ఇంగ్లీష్లో అండ్, 18వ వచనానికి 19వ వచనానికి కనెక్షన్ ఉంది, కనెక్షన్ ఉంది. చూసారా? లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఒక వచనం చదువుకున్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకుందాం. చూడండి ఏమని రాయబడిందో. 38వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము చదువుతున్నాను. ఈయుడి క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యూ. చూసారా? గివ్, ఇట్ విల్ బి గివెన్ అంటు యూ. ఇయ్యండి, ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడును. 18వ వచనంలో వాళ్ళు దైవ సేవకునికి ఇచ్చారు. 19వ వచనంలో దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. సప్లై చేస్తాడంట. చూసారా దేవుని బిడ్డలారా? God will supply all your needs. When you give it to God, God will supply. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. మనకి ఒకే ఒక వచనం తెలుసు, అడుగుడి మీకు ఇవ్వబడిన వచనం తెలుసు. కానీ కదా కొంతమంది ఆ వచనాన్ని దేవుని దగ్గర భలే గుర్తు చేస్తూ ఉంటారు. యేసయ్యా అడగండి ఇస్తానన్నావే, అడగండి ఇస్తానన్నావే, మళ్ళీ ఇది కూడా ఉంది కదా, గివ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యూ. ఇవ్వండి, చెప్పండి, మీకు ఇయ్యబడును. సామెతల గ్రంథంలో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చేవారు కలరు. దేవుని బిడ్డలారా, ఇవ్వడంలో ఎంత ఆశీర్వాదం ఉందని నేను చెప్పలేను. యేసు ప్రభు చెప్పిన మాట పౌలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడో మనకు తెలియదు, కానీ పౌలు చెప్తున్నాడు, ఇట్ ఈస్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్ దాన్ రిసీవింగ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి కదా, ఇట్ విల్ బి గివెన్ అంటు యూ. నా దేవుడు క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. ఎంత అద్భుతంగా చేస్తాడండి, అద్భుతాలు చేస్తాడు. ఏలియా కెరీతు వాకు దగ్గర ఉంటే కదా, అన్యూజువల్ వేస్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు.
కాకోలు ఉదయము సాయంకాలం రొట్టె మాంసం చేశారు. సారెపత విధవరాలి ద్వారా దేవుడు ఏలియా అవసరాలు దేవుడు తీర్చినాడు. బదరి వృక్షం కింద పండుకొని ఉంటే దేవదూతని ఆహారం తీసుకొని వచ్చినాడు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తాడో తెలుసా? దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. దేవుడు మనకు చక్రవడ్డీ, బారు వడ్డీ, ఇంకా ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయి అన్నీ కూడా చేసి 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 నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఒక వచనం చూపించమంటారా? మత్తయి సువార్త 19వ అధ్యాయం. మనం దేవునికి ఇచ్చేది కొంచెం, దేవుడు మనకిచ్చేది ఎక్కువ. మత్తయి సువార్త 19వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ chapter 19 verse 27 onwards. Matthew's Gospel 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవనం స్వతంత్రించుకొని 100 రెట్లమ్మా, 100 రెట్లు దేవునికి ఇస్తే నువ్వు 100 రెట్లు పొందుతావు. దేవుడిని ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు 20వ వచనం చదవండి. ఎందుకు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు? 20వ వచనం చదవండి. ఫిలిప్పీ 4:20 చదవండి. ఇప్పుడు ఎందుకు దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు? 4వ వచనము 4వ అధ్యాయం 20వ వచనం చదివి చెప్పండి చూద్దాం. దేవుడు ఎందుకు ప్రతి అవసరతను తీరుస్తాడు? 20వ వచనం, మన తండ్రి. Nowhere in the New Testament we can find the word Jehovah. కొత్త నిబంధనలో ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా యెహోవా అనే పదము కొత్త నిబంధనలో ఒక్కసారి కూడా లేదు. కొత్త నిబంధనలో ఏమైనాడు చెప్పండి? యెహోవా దేవుడు ఏమైనాడు? పరలోకమందున్న మా తండ్రి. యేసు ప్రభు కూడా చెప్పాడు, పరలోకమందున్న మీ తండ్రి. పాత నిబంధనలోని యెహోవాను యేసుక్రీస్తు పరలోకమందున్న మన తండ్రిగా ఆయన పరిచయం చేశాడు. యేసు ప్రభు ప్రార్థన నేర్పించేటప్పుడు ఏమని ప్రార్థన చేయమన్నాడు చెప్తారా ఎవరైనా? అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్. మన తండ్రి ఎక్కడున్నాడో తెలుసా? ఆయన పరలోకమందు ఉన్నాడు కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మంచి రిచ్ కంట్రీలో ఉన్నారనుకోండి, ఎంత సంతోషపడతావు? మన దేవుడు, మన తండ్రి, ఆయన అక్కడున్నాడు, పరలోకమందు ఉన్నాడు. మన తండ్రి మన ప్రతి అవసరతను తీరుస్తాడు. కొంతమంది యేసు ప్రభు చెప్పాడు కదా, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమంటే కొంతమంది ఎలా ప్రార్థన స్తుతి అని మొదలు పెడుతున్నారు. ఎక్కడ నేర్చుకొచ్చున్నారో ఏమో. ఇంకా కొంతమంది ఏం ప్రార్థన మొదలు పెడతారంటే స్తోత్రం అని మొదలు పెడతారు. బైబిల్ చదవండి, యేసు ప్రభు చెప్పినట్టు వినండి. దేవుని బిడ్డలారా, అందుకే మీకు చెప్పాను, బ్రదర్ సంఘం అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది. కావాలంటే మీరు చదవండి, మన సంఘాన్ని, బ్రదర్ సంఘాలను చూడండి, వాక్యాన్ని కూడా చూడండి. యేసు ప్రభు ఎన్నడూ భాషలు మాట్లాడలేదు, మన సంఘంలో భాషలు మాట్లాడారు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడు. పెంతెకొస్తలు చెప్పండి, అల్లాడుతారు, కింద పడతారు, బట్టలు ఎట్లా అంటే అట్లా పోతూ ఉంటాయి. బట్టలు ఎట్లా పడి ఊడిపోతున్నా కూడా వాళ్ళకి తెలియదు.
కదా, స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడిపోతారు. క్లాప్స్ కొట్టి 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 కళ్ళు తిరిగి పడిపోతారు, చెమటలు బట్టి పడిపోతారు. దేవుని బిడ్డలారా, ఏ బోధలు అంటే ఆ బోధలకు వెళ్ళొద్దు, ఏ చర్చల కంటే ఆ చర్చలకు వెళ్ళొద్దు. మన తండ్రి ఎవరంటే, మన తండ్రి మన అవసరతలు తీర్చే తండ్రి ఎవరంటే ఆయన పరలోకమందున్నాడు. అవర్ ఫాదర్ ఫర్ ఇన్ హెవెన్. ఆయన పరలోకమందున్న మా తండ్రి. He's on the throne. He is the one who runs the universe. He is the one who runs the galaxy. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. He is the sustainer of the entire universe. మన తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఇంకా తండ్రిని గురించి మరొక మాట చూడండి. 2 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. 2 Corinthians chapter 1 first chapter 3rd verse. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, the father of mercies. కనికరము చూపు తండ్రి. ఎవరు మన తండ్రి? మన తండ్రి మన అవసరతలు తీర్చే తండ్రి, కనికరము చూపు తండ్రి. మొట్టమొదటిగా పరలోకమందున్న తండ్రి, రెండవదిగా కనికరము చూపు తండ్రి. మన తండ్రి కనికరము చూపేటువంటి తండ్రి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. The Epistle of James first chapter verse 17. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. జ్యోతిర్మయుడగు తండ్రి. మన తండ్రి ఎవరు? ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. అంధకారంలో ఉండే దేవుడు కాదు. ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. జ్యోతిర్మయుడగు తండ్రి మనకేమిస్తున్నాడు? ఈవులు ఇస్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చునని. ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. జ్యోతిర్మయుడగు తండ్రి. అంధకారంలో ఉండేవాడు కాదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదని దైవ గ్రంథములో మనము చదువుతా ఉన్నాం. నంబర్ 1 పరలోకమందున్న మన తండ్రి. చెప్పండి. రెండవ చెప్పండి, కనికరము చూపు తండ్రి. మూడవ చెప్పండి, జ్యోతిర్మయుడగు తండ్రి. నాలుగవదిగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రి నీకు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ద ఫాదర్ హూ గివ్స్ యు రివార్డ్. Whenever you pray, go into your room, shut the door and pray to your Father who is in secret. He is the Father who gives you reward. నీ ప్రార్థన వినే తండ్రి, నీ ప్రార్థన వినే తండ్రి. కొంతమందికి ప్రార్థన చేస్తారు కానీ నమ్మకం లేదు. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలం దయచేయి వాళ్ళను నమ్మవలెను కదా. ఎటువంటి తండ్రి అయినా is the Father who gives us regard when we pray.
రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎన్నైనాయి చెప్పండి? ఎన్నైనాయి? 4 అయినాయి. 5వదిగా చూడండి. 5వదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12 చూడండి ఏమని రాయబడిందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు అని హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవరు? ఈజ్ అవర్ ఫాదర్ హూ డిసిప్లిన్స్ us కదా. క్రమశిక్షణ చేసే తండ్రి. గాలి వదిలేస్తారు కొంతమంది తల్లిదండ్రులు, పిల్లల్ని ఏం పట్టించుకోరు, ఒక్క మాట దిద్దరు, కొట్టరు. బెత్తమ్మ వాడని వాడు తన కుమారుడికి విరోధి. కానీ మనల్ని ప్రేమించే తండ్రి మనల్ని కొడతాడు. నేనేమైనా ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా నన్ను శిక్షించని చేస్తాను. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 19, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను గుర్తు చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను గుర్తు చెప్పమంటే వెంటనే మీరు ఏమంటారంటే, అన్నా యేసయ్య మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, ఇదే మనల్ని ప్రేమిస్తున్నాడు గుర్తు అని మీరు చెప్తారు. కానీ అది మాత్రమే కాదు. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను మరొక గుర్తు ఏమిటంటే, ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు, డిసిప్లిన్ చేస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? శిక్షించే తండ్రి, డిసిప్లిన్ చేసే తండ్రి, క్రమశిక్షణ చేసే తండ్రి. 6వదిగా ఈ తండ్రి ఎటువంటి తండ్రో చూడండి. ఈ తండ్రి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. కానీ అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడు, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఫాదర్ ఆఫ్ అవర్ స్పిరిట్, మన ఆత్మకు ఆయన తండ్రి. చూసారా దేవుని బిడ్డలారా, ఆత్మలకు తండ్రి. తండ్రి అంటే ఎంత బాధ్యత తీసుకుంటాడు తెలుసా? కొన్నిసార్లు తండ్రులు మనకు పడే కష్టాలు మనం చెప్పరు. చెమట గారుస్తారు, రక్తం గారుస్తారు, అప్పులు చేస్తారు, పిల్లలకు ఫీజులు కడతారు, వాళ్ళకి మంచి ఆహారం కొరకు తండ్రి ఎంత కష్టపడతాడు. తండ్రి తండ్రి యెహోవా దేవుడని ఒక్కసారి కూడా న్యూ టెస్టిమెంట్లో లేదు. నాట్ ఈవెన్ వన్స్ వీ కెన్ ఫైండ్ ద వర్డ్ యెహోవా కదా. హెవెన్లీ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. ఈ తండ్రి ఎవరంటే ఆత్మలకు తండ్రి అని మనం చదువుతున్నాం. 7వదిగా చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. ఆఖరిగా 7వదిగా చూడండి, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి నెరిగి ఉండగా, మీరు చెడ్డవారు. ఈ భూలోకంలో తండ్రులందరూ చెడ్డోళ్ళే. ఒక్క మాట చెప్పాలంటే చెప్పండి, కంపేర్ టు గాడ్ ఎవరీ ఫాదర్ ఈజ్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్. కంపేర్ టు గాడ్ ఎవరీ ఫాదర్, ఎవరీ డాడీ ఈజ్ ఈవిల్ when we compare to heavenly father, heavenly dad. మీరు సొంత ప్రార్థనలో డాడీ అని కూడా పిలవచ్చు. దేవునితో మీకు చనువు ఉంటే డాడీ అన్నో పిలవచ్చు దేవుణ్ణి.
బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు, మీరు చెడ్డవారు, మీరు చెడ్డవారు, తండ్రులైన మీరు చెడ్డోళ్ళు, చెడ్డోళ్ళు, తండ్రులు చెడ్డోళ్ళు. When compared to God, every father in this world is evil father. మనం చెడ్డోళ్ళైనా, ఇప్పుడు చదవండి, మీరు చెడ్డవారయుండి, 7వ అధ్యాయం 11వ వచనం కదా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తాం. విల్ గివ్ గుడ్ గిఫ్ట్స్ కదా. మన పిల్లలకే మనం చెడ్డోళ్ళము, పిల్లలకు మాత్రం మంచి ఈవులను ఇస్తాం. మంచి నీవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. He is the Father who gives us good gifts కదా. మంచి ఈవులను ఇచ్చే తండ్రి, మంచి ఈవులను ఇచ్చే తండ్రి. కొంతమంది దేవుని మీద నోరు పారేసుకుంటున్నారు. ఏం చేశాడన్నా దేవుడు మాకు? నో, దేవుని అందు నమ్మకం ఉంచు. ఆయన నీకు తండ్రి కదా. ఎన్ని రకాలైన తండ్రి మనం చూసాం. మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఎందుకు? చెప్పండి, ఐఎమ్ హెవెన్లీ ఫాదర్. నేను పరలోకపు తండ్రి కాబట్టి మీకు మంచి ఈవులను ఇస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే పౌలు ఇక్కడ చెప్పాడు, ఫిలిప్పీ 4వ అధ్యాయం 20వ వచనంలో చెప్పండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 20వ వచనం, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. అప్పుడప్పుడు మనం కూడా ఇలా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి కదా. గ్లోరీ టు అవర్ గాడ్ అండ్ ఫాదర్ బి గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. 21వ వచనం చూడండి. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనాలు చెప్పండి. చర్చ క్లోజింగ్ ప్రేయర్ చేసేటప్పుడే కొంతమంది వెళ్ళిపోతారు. కిటికీలో కూర్చున్నారు కదా, కొంతమంది వందనాలు పెట్టకుండా వెళ్ళిపోతారు, కొంతమంది లిఫ్ట్లో వెళ్ళిపోతారు. నో, ప్రతి ఒక్కరు ఒకరొకరు వందనాలు చెప్పుకోవాలి. ప్రైజ్ లాడా కాదు కదండి, షాలోమా కాదు, మారణాతనా కాదు, ఇంకా ఏమున్నాయి చెప్పండి. ధన్యవాదాలు, ఒక సిస్టర్ ధన్యవాదాలు అంటారు, ధన్యవాదాలు కాదు. చెప్పండి, షాలోమా కాదు. తెలుగు వాళ్ళం కాబట్టి వందనాలు చెప్పుకోవడానికి వందనాలు చెప్పుకోవాలి అంతే. ఏవేవో షాలోం చెప్పుకోవడము కదా, అవి చెప్పుకోవడం మనకు అనవసరం. దేవుని బిడ్డలారా, ఏదేమైనా ఒకరొకరు గ్రీట్ చేసుకోవాలి. పెద్దలు చిన్నల దగ్గరికి వచ్చి వందనాలు చెప్పాలి, చిన్నలు పెద్దల దగ్గరికి వెళ్ళి వచ్చి వందనాలు చెప్పాలి. నేనేమని చెప్తానంటే, పెద్దలే వచ్చి చిన్నపిల్లలు కొంచెము షైగా ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, దగ్గర రావాలని కంగారు పడతారు. ఆంటీలు, అంకులోళ్ళు అందరూ పిల్లల దగ్గరకు వచ్చి మీరు వీళ్ళకి వందనాలు చెప్పి పరిచయం చేసుకోవాలి. పెద్దలు మనం అనుకుంటాం, నేను ఎవరు నాకు అక్కడ వందనాలు పెట్టాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, నేనే అందరికీ వందనాలు చెప్తాను. మనం అందరూ ఒకరొకరు వందనాలు తెలుసుకోవాలి, చెప్పుకోవాలి. కనీసం మీ ముందున్నారో వెనకలు ఉన్నారో కదా, మీ ముందున్న రోకు వందనాలు చెప్పుకోవాలి, వెనకలు ఉన్న రోకు కూడా వందనాలు చెప్పుకోవాలి. నాయకులకు వందనాలు చెప్పమనండి. చర్చిలో ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులకు వందనాలు చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, మన స్పిరిచువల్ లీడర్స్కి మన వందనాలు చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు. 12వ అధ్యాయం 24వ వచనం. హీబ్రూస్ 12th chapter verse 24. మీ పైన నాయకులైన వారికి అందరికీ నా వందనాలు చెప్పండి, పరిశుద్ధులకు అందరికీ నా వందనాలు చెప్పండి. గ్రీట్ ఆల్ యువర్ లీడర్స్.
మీ పైన నాయకులైన వారికి అందరికీ, పరిశుద్ధులకు అందరికీ నా వందనాలు చెప్పండి. పౌలే నాయకులకు వందనాలు చెప్తున్నాడు. పౌలే నాయకులకు వందనాలు చెప్తున్నాడు. ద ఆథర్ ఆఫ్ హీబ్రూస్ ఆయన వందనాలు చెప్తున్నాడు. ఎవరికి? నాయకులకు వందనాలు చెప్తున్నారు. నువ్వేమో నాయకులు ఇటు వస్తే అటు పోతావు, అటు వస్తే ఇటు పోతావు. కొంతమంది లిఫ్ట్లో వెళ్ళిపోతారు. ఇంకో విషయం చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పాము. ఇంకో విషయం చెప్తున్నాను. చర్చి జరిగేటప్పుడు మనం ఎవరికి వందనాలు చెప్పకూడదు. నేను అక్కడ మెట్ల దగ్గర కూర్చొని ఉంటాను. వచ్చిన వాళ్ళందరూ నాకు వందనాలు చెప్తే చెప్పండి, నా దృష్టి ఎక్కడ పోతుంది? చర్చి జరిగే పక్కన వాళ్ళకు కూడా మనం వందనాలు చెప్పండి. చర్చి జరిగేటప్పుడు ఎవరంతా కూడా తల వంచుకోవాలి. లోపల చర్చ అయిన తర్వాతనే వందనాలు. కొందరు పక్కన కూర్చొని ఒకటే మాటలు, ఒకటే నవ్వులు, ఒకే పక్కపక్కలు, జోకులు. నో, చర్చిలో మనము వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, సేవకులు, నాయకులైనా, ఎవరైనా సరే, మనము చర్చి జరిగేటప్పుడు ఎవరికి మనం వందనాలు చెప్పకూడదు. ఆడ మెట్ల దగ్గర ఉన్న వాళ్ళు జస్ట్ ఊరికి అట్లా పలకరిస్తారు, ఆహ్వానిస్తారు. కానీ మన దృష్టి అంతా ప్రభు పైనే ఉంటుంది. చర్చ అయిన తర్వాత మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. చదువుకుందాం 21వ వచనం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ కూడా మీకు వందనాలు చెప్తున్నారు కదా. వందనాలు చెప్పాలి కదా, వందనాలు కూడా చెప్పించుకోవాలి. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనాలు చెప్పండి. నాతో ఉన్న పరిశుద్ధులందరూ కూడా మీకు వందనాలు చెప్తున్నారు. కానీ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. కొంతమందికి వందనాలు చెప్పొద్దని ఉంది బైబిల్లో, తెలుసా? కొంతమందికి మనం వందనాలు చెప్పకూడదు, గ్రీట్ చేయకూడదు. యోహాన్ రాసిన 2వ పత్రిక, ద ఎపిస్టిల్ ఆఫ్ జాన్, ద సెకండ్ ఎపిస్టిల్ ఆఫ్ జాన్, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 చాప్టర్. చూడండి ఏమని రాయబడి. యోహాన్ రాసిన 2వ పత్రిక, ఒకే ఒక అధ్యాయం ఉంది. 10వ వచనం. ఎవడైనను ఈ బోధ తేకుండా, ఏ బోధ? ఈ బోధను తేకుండా. ఏం బోధ ఇది? అపోస్తలుల బోధ. రకరకాలైన బోధలు వచ్చినాయి, రకరకాలైన పాస్టర్లు వచ్చినారు. టీవీలో కూడా అన్ని బోధలు మనం వినకూడదు. ఒకే ఒక బోధ బైబిల్లో మనకు రాయబడింది, అపోస్తల బోధ. ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని కూడా చెప్పొద్దు, వందనాలు కూడా చెప్పొద్దు. వానికి వందనాలు చెప్తే శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడవుతాడు. ఏ పాస్టర్ అంటే ఆ పాస్టర్ నుంచి ఇంట్లో మాకు ఎవరో మీకు తెలియదు బాగా డిమాండ్ చేస్తారు. కొన్నిసార్లు శాపాలు కూడా పెట్టిపోతారు. ఆ శాపాలు మనకేం తగలవు. బైబిల్ చెప్తుంది చేర్చుకోవద్దని, అందుకు మేము చేర్చుకోము కదా. భయపడిస్తారు, ఆడవాళ్ళను భయపడిస్తారు. అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చుతారని బైబిల్లో రాయబడింది. ఏం భయపడాల్సిన పనిలే. మాకు మీరెవరో తెలియదండి, మా చర్చిలో చెప్పారండి, మేము చేర్చుకోకూడదంటండి, దయచేసి అండి అన్నిలకు పోయి చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారంటే దుర్బోధకులు క్రైస్తవులకే వచ్చి చెప్తారు. ఆ తర్వాత చూడండి 22వ వచనం చదువుకున్నాము. నాతో కూడా ఉన్న పరిశుద్ధులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు కూడా మీకు వందనాలు చెప్తున్నాను. కైసర్ అంటే ఎవరు తెలుసా? సీజర్, చక్రవర్తి. కొన్ని దేశాలకు ఆయన సీజర్, కొన్ని దేశాలకు ఆయన అధిపతి అన్నమాట. కైసర్ అంటే చాలా పెద్ద రాజు, ఎంపరర్ అంటారు కదా, చక్రవర్తి. ఆ కైసర్ ఇంటిలో పరిశుద్ధులు ఎట్లొచ్చినారు? కైసర్ ఇంటిలో ఉన్న పరిశుద్ధులు కూడా వందనాలు చెప్తున్నారంట ఫిలిప్పీలకు. ఎట్లొచ్చారు? చాలా మంది భక్తులు ఏం చెప్తారంటే, పౌలు జైల్లో ఉన్నప్పుడు దాదాపు 4 సైనికులు వస్తారు కదా. 4 సైనికులు అనుకుందాం, 3 డ్యూటీలు కదా, 3 షిఫ్ట్ డ్యూటీస్.
పొద్దున 4, మధ్యాహ్నం 4, రాత్రికి 4 నైట్ షిఫ్ట్లు. ఆ రోజుకి ఎంతమందికి? రోజు 12 మందికి సువార్త చెప్తుంటే రక్షణ పొందుతున్నారట. ఈరోజు జైల్లో సర్వీస్ చేసిన సైనికులు మళ్ళీ నెక్స్ట్ సీజర్ ఇంట్లో చేస్తారు. వాళ్ళు కూడా టర్న్ ఉంటుంది, సైక్లింగ్ కదా, సైకిల్ అంటారు. ఒకరోజు జైల్లో, ఒకరోజు సీజర్ ఇంట్లో, ఇంకో రోజు ఇంకో చోట, ఇంకో రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. డ్యూటీ ఒక చోటే ఉండదు. పౌలు దగ్గరికి వచ్చి ఆ సైనికులు వాక్యం విని, సువార్త విని నమ్ముకున్నప్పుడు కదా, వీళ్ళు పోయి కైసర్ ఇంటిలో డ్యూటీ చేసేటప్పుడు అక్కడ వాళ్ళకు సువార్త చెప్తే ఈవెన్ కైసర్ ఇంటిలో కూడా పరిశుద్ధులు ఏర్పడ్డారు. చూసారా దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. 147వ కీర్తన మనం ముగించుకున్నాము. 147వ కీర్తనలో 15వ వచనం, 147:15. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తను. వాక్యం చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో చూడండి. ఈవెన్ చక్రవర్తి ఆ యొక్క ఎంపరర్ ఇంట్లో కూడా విశ్వాసులు, పరిశుద్ధులు ఏర్పడ్డారు. మరి పౌలు వారికి కూడా వందనాలు చెప్పండి అని చెప్పాడు. దేవుని మహాకృపను బట్టి చాలా కాలం తర్వాత మరి ఫిలిప్పీ పత్రిక ఈ రోజుతో మనం ముగించుకోగలిగాం. దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడాడు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పడక దగ్గర మోకరించి ఏమేమి తప్పిదాలు ఒప్పుకోవాలో, ఏమేమి దేవుని దగ్గర సరిదిద్దుకోవాలో, మరి అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకోండి, క్షమాపణ కోరండి, ఆయన రక్తంలో కడగబడండి. నమ్ముకొనని వారు నమ్ముకోండి. మరి ఆయన మన తండ్రి కుమారులు ఎట్లుంటారు చెప్పండి? ఎంత చనువుగా ఉంటారు. తండ్రి కుమారులు, తండ్రి కుమార్తె ఎంత చనువుగా ఉంటారు. దేవునితో నీకు అంత చనువు ఏర్పడాలి కదా. ఫాదర్ అండ్ డాటర్, డాడీ అండ్ డాటర్, డాడీ అండ్ సన్ ఎంత చనువుగా ఉంటారు. దేవునితో అంత సామీప్యాన్ని మీరు సంపాదించుకోవాలి. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయను గాక.